ఈరోజు మీకు నా చిన్ని తోటను చూపిస్తానండి. చాలా చిన్న తోట అనమాట. ఇచ్చిన కొంచెం బాల్కనీలో కొంచెం ప్లేస్ ఇచ్చారు మాకు, మట్టి పోసి. ఆ మట్టి పోసిన దాంట్లో నేను దాదాపు 20 రకాల మొక్కలు పెట్టానమాట. చూడండి ఇదంతా. ఏ మొక్కలు కూడా వివరిస్తాను మీకు ఇప్పుడు. మా అపార్ట్మెంట్లో ఇట్లా ఇచ్చారండి మొత్తం మొక్కలు పెట్టుకోవడానికి. దీంట్లో అన్ని రకాల మొక్కలు పెట్టానన్నమాట. చంద్రకాంతాలు, ఈ పసుపచ్చ పూలు, ఈ ఎర్ర పూలు, తులసి చెట్టు, మీకు ఈ చెట్టు తెలిసే ఉంటుంది, ఎర్ర పూలు. ఇదేమో పువ్వు లేదండి, ఇది పసుపచ్చ గులాబీ. ఇదిగోండి మా అపార్ట్మెంట్లో ఇట్లా ప్లేస్ ఇచ్చారనమాట మొక్కలు పెట్టుకోవడానికి. ఈ చిన్న ప్లేస్లో నేను ఎన్ని రకాల మొక్కలు పెట్టానో చూడండి. ఈ ఏమో పసుపచ్చ పూలు, గన్నేరు పూల, ఈ అన్ని కలర్స్ ఉన్నాయండి. వైలెట్, పసుపు, ఎరుపు అన్ని కలర్స్లో ఉన్నాయి. పసుపు తెచ్చానమాట. ఇది రెడ్ లిల్లీ అంటారు. ఇది ఈ చెట్టు, ఇదిగోండి రెడ్ లిల్లీ. ఇదేమో తులసి చెట్టు, దానికి అదే వచ్చిందనమాట, పెద్ద చెట్టు. ఎదురుగా తలుపు ఎదురుగా వచ్చేసింది అనమాట. ఇదిగోండి రెడ్ కలర్ లిల్లీ. ఈ చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చెట్టు ఒకటి. ఇదేమో పువ్వు లేదండి, పసుపచ్చ గులాబీ. ఇది తెల్ల గులాబీ. ఇదేమో ఎర్ర గులాబీ. ఇది పింక్ గులాబీ అన్నమాట. ఇది పచ్చిమిరకాయలు అండి. మా అబ్బాయి గింజలు వేశాడు, చూడండి వచ్చినాయి. ఫస్ట్ తొలి కాపు అనమాట పచ్చిమిరకాయ, ఫస్ట్ కాయ. ఇదిగో ఇంకోటి చిన్నది ఇక్కడ ఉంది. మొత్తం నిండా పువ్వు ఉందండి, చెట్టు నిండా పువ్వు ఉంది. గింజలు వేస్తే వచ్చిందండి ఈ చెట్టు. ఇదేమో కనకాంబరం. చంద్రకాంతంలో అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని కలర్స్, పింక్, ఎల్లో, వైట్, అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది వైలెట్ కలర్ది. ఈ పువ్వు చాలా మంచిదన్నమాట, శివుడికి పెడితే వైలెట్ కలర్ పువ్వు. ఇదేంత తోటకూర, దానికి అదే వచ్చిందండి. ఇప్పటికి 4-5 సార్లు మేము పప్పు చేసామన్నమాట దీంతో. ఇది మీకు తెలిసిన చెట్టే కదండి, మామూలుగా క్రోటన్. ఇది పింక్ కలర్ గన్నేరు. ఇదేమో మల్లె చెట్టు అండి. దీనికి కూడా చాలాసార్లు పూలు పూసాయన్నమాట మల్లె చెట్టు. ఇప్పుడు సీజన్ కదా, ఇప్పటికి చాలాసార్లు పూసాయన్నమాట పూలు. చిన్న చెట్టే అయినా కానీ ఎన్నిసార్లు పూసాయో పూలు. ఇదేమో శంకు పూలు అండి. ఇదండి బులుగు కలరు, తెలుపు కలర్ కూడా అన్నమాట, రెండు కలిపి ఉన్నాయన్నమాట దీంట్లో. ఇదేమో పసుపచ్చ చంద్రకాంతం అండి, పసుపు. ఇదేమో వామాకు చెట్టు పెట్టానమాట. ఇదేమో గోరింటాకు అండి. ఇది మా కోడలకి చాలా ఇష్టం అనమాట గోరింటాకు అంటే, అందుకని గోరింటాకు చెట్టు కూడా పెట్టానమాట. ఇదేమో తమలపాకు చెట్టు. చూడండి నేను వీటికి రోజు మిక్స్ వేసానండి 2-3 సార్లు. వేసేసరికి మరి తమలపాకు బాగానే ఉంది, ఇక తర్వాత ఇట్లా ముడతలుగా వచ్చిందనమాట. ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ ఆకు మాత్రం బాగుంది. ఇదేమో నందివర్ధని అండి, పువ్వు పూసింది. ఈ చిన్న ప్లేస్ ఎన్ని పెట్టాను చూడండి. ఇదేమో మల్లె చెట్టు, చుక్కమల్లె అనమాట. చుక్కమల్లె కాదండి, సారీ, కాకడ మల్లె. ఇది కూడా మళ్ళీ గులాబీ చెట్టు అండి. ఇది రెడ్, అది పింక్. పూలు లేవు అనమాట. చంద్రకాంతం అంత అంచున పెట్టానండి. చంద్రకాంతం అంతా మెష్ బయటికి పెట్టాను, కొమ్మలన్నీ అవన్నీ, ఆ పూలన్నీ బయటకి చాలా అందంగా. ఇది మాకు రోడ్డు అనమాట, మెయిన్ రోడ్డు. మొత్తం అంతా కనిపించాలి అని చంద్రకాంతం. కనకాంబరాలు చూడండి ఎంత బాగా పూసినాయో. వీటన్నిటికి పూలు లేవు అనమాట, కోసేసాను. ప్రతి శుక్రవారం మాత్రం మొత్తం పూలు కోసేస్తాను. విడి రోజుల్లో మాత్రం అవసరమైనంతవరకు పూలే కోస్తాను అనమాట. ఇదేమో చిన్నది పింక్ కలర్ అనమాట చెట్టు. ఇదిగోండి ఈ తమలపాకుల పక్కనే ఇక్కడ మారేడు చెట్టు ఉంది చూడండి. ఇదిగోండి 3 ఆకులు. మారేడు చెట్టును
ఉసిరి కలిపి పెట్టానమాట. పోయినసారి కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడానికని ఉసిరి చెట్టు, తులసి, మారేడు 3 కలిపి ఒకే చోట పెట్టానమాట. ఇదిగోండి రాతి ఉసిరి, ఇదే మారేడు. అది పెట్టినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అలానే ఉందండి, ఇంకా ఏం పెరగలేదు. ఎందుకంటే చిన్న స్థలం కదండి, కొంచెం అదే నేల మీద పెట్టుంటే కనుక పెద్దది అయ్యేది. ఇలా అన్నమాట. గులాబీ, కాగడా మల్లె, నందివర్ధని, తమలపాకు, ఉసిరాకు, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, గోరింట, వామాకు, తెలుపును బులుగు, ఇది శంకుపూలు, తర్వాత మల్లె చెట్టు, తర్వాత రెడ్ కలర్ గన్నేరు చెట్టు అండి. ఇది తుంచేసి అనమాట. కొంచెం దానికి పైన పూ దగ్గర ఏదో తెల్లగా వస్తే మొత్తం కట్ చేసేసాను, లేదంటే నిండా పూలు ఉండేవి. ఇదేమో తోటకూర, దానికి అదే వచ్చింది. ఇది బ్లూ చెట్టు, పూలు బ్లూ పూలు. ఏమో కనకాంబరాలు. నాకు కనకాంబరాలు చాలా ఇష్టం అండి. అమ్మవారికి, దుర్గమ్మ వారికి కనకాంబరం కలర్ పూలు పెడితే మంచిది కదా అని చెప్పి నాకు చాలా ఇష్టం కనకాంబరాలు. ఇదేమో మిరప చెట్టు, మిరపకాయ గింజలు వేస్తే దానికి అదే వచ్చిందనమాట. ఇవేమో 4 రకాల గులాబీ అండి, పింక్, రెడ్, వైట్, ఎల్లో. చంద్రకాంతాలన్నీ ఇట్లా బయటికి ఇలా పెట్టానండి, మెష్ బయటికి. ఆ కొమ్మలు వచ్చినాయి, కొమ్మలన్నీ బయటికి పెడితే ఆ పూలు పూస్తే చక్కగా కనిపిస్తాయి కదా అని చెప్పని. దీన్నేమో రెడ్ లిల్లీ అంటారు, మెట్ట తామర అంటారు. చూడండి, ఇది వైట్ చంద్రకాంతం బయటికి పెట్టేసాను అనమాట. అట్లాగా పెట్టేసరికి ఏంటంటే బయట కనిపిస్తుంది. చూడండి, ఇది పింక్ చంద్రకాంతం, అది అలా బయట మెష్ బయటికి పెట్టాను అనమాట. ఇది సాయంత్రం పూట పోస్తాయి కదా, బాగుంటాయి చూడటానికని. ఇదేమో తెల్ల చంద్రకాంతం, పసుపు, తెలుపు అన్ని రంగులు ఉన్నాయన్నమాట. ఇది అండి నా చిన్న తోట.